చూస్తాము. ఎక్కడ కూడా లేదు సార్. ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్ని వాళ్ళు సపరేట్ సెక్షన్ పెట్టి వాళ్ళు ట్రీట్ చేయాలని అనుకోకుండా మళ్ళీ ఖచ్చితంగా ఫీజు ఇవ్వాలని చెప్పండి. విద్యా హక్కు చట్టంలో గవర్నమెంట్ అలాట్ చేసిందో ఉచిత విద్య కోసం సార్. ఉచిత విద్య అలాట్ చేసింది అవునాయా? మాకు గవర్నమెంట్ డబ్బులు లేదంటే పేరెంట్స్ మేము బాధ్యత కాదు సార్. వాళ్ళు గవర్నమెంట్ తో ఫైట్ చేయాలి. వాళ్ళు ఫైట్ చేయడం మేము ఎంబీ వాళ్ళకి అడిగితే ఎంబీ వాళ్ళు సింపుల్ గవర్నమెంట్ కట్టాలంటారు. ఎవరు సార్ ఎవరికి ఉండాలా? పద్ధతిగా ఉండాలా? లేకపోతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి పద్ధతిగా ఉండాలా సార్? పేరెంట్స్ పద్ధతిగా ఉండాలి. పేరు విద్యార్థి నష్టపోతుంటే వాళ్ళకి పద్ధతిగా ఉండాలా? వాళ్ళకి మీరు కట్టాల్సిందే అని చెప్పి డబ్బులు కట్టే ఉండే సార్. మళ్ళీ ఈరోజు మేము ప్రభుత్వం మీద ఆశ ఎందుకు పెట్టారు సార్? కాబట్టి మీరు మండలం మెజిస్ట్రేట్ గారు ఉన్నారా సార్, మీరు దయచేసి మాకు న్యాయం చేయండి. మేమంతా పేరెంట్సే సార్. సార్ ఇప్పుడే వెళ్తాం సార్ గుడిసెపట్ స్కూల్. గుడిసెప్పకపోతే ఎంఏతో మాట్లాడన్నారు సార్. రెండు పాఠశాల విజిట్ చేయండి, మేము లైవ్ గా చూపిస్తాం. పిల్లల్ని వివక్షత గురి చేసి సెక్షన్లు వేసేసి కూర్చొని పెట్టినటువంటి పాఠశాల మేము చూపిస్తాం. ఆర్టీ అన్నది ఉచిత విద్య అన్నది ప్రజలందరికీ ఈ యొక్క భారతదేశ ప్రభుత్వము ఇచ్చినటువంటి హక్కు సార్. అది ఈ హక్కును కాలు రాసే అధికారం కానీ ఏ అధికారికి కూడా లేదు. మొదటిగా అలాంటి వివక్షత గురి చేసి కూర్చోబెట్టడంలో యాజమాన్యం చేస్తున్నటువంటి చర్యలు ఏంటి అంటే వాళ్ళు పేదలనా? మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి క్లియర్గా చెప్పినాము. మీరు ఏదైతే చెప్పినారో ఆ రోజు కూడా మన స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కలిసినప్పుడు నర్సన్న వాళ్ళంతా వచ్చినారు. వచ్చి మాట్లాడినాం మనతో క్లియర్గా. నోటీస్ బోర్డులో స్పెసిఫిక్గా మనకు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం మీరు నోటీస్ బోర్డులో మెన్షన్ చేయాల్సిందే తప్పనిసరిగా. ఆ నోటీస్ బోర్డులో ఎప్పుడైతే ఉంటుందో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. నోటీస్ బోర్డులో లేకుండా మీకు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయడము, ఫీజులు అదనంగా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఆదేశించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కాకుండా మీరు స్వతంత్రంగా ఏదైనా వసూలు చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా సీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. గురించి కూడా చెప్పిన ఆర్టీకి పేరెంట్స్ అయితే అప్లై చేసినారో ఖచ్చితంగా వాళ్ళు 8,000 రూపీస్ అయితే కట్టాల్సిందే. నేను చెప్తా ఒక్క నిమిషం. చూపించి మాట్లాడండి సార్. ఊరికాయలు చెప్పొద్దండి, ఓవరాల్ చెప్పొద్దండి. చెప్పండి సార్. మీరు ఉందంటే బహిరంగ ప్రకటన ఇవ్వండి, బహిరంగ రాసేయండి. తీసుకొస్తాం. ఆ యాజమాన్యాల మీద కేసులు నమోదు చేయండి. విద్యార్థి చట్టం అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది. ఆ మీటింగ్ లో 8,000 మాటలు ఇచ్చినారు. మీరు దాన్ని ఖండించి ఏ కట్టడానికి లేదయ్యా అని చెప్పడం అడ్డుకొని మీకు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి విద్యార్థి ఉచితంగా సీట్లు పొందిన విద్యార్థుల దగ్గర నుండి మీరు కట్టించడానికి మీకు ఏమైనా వచ్చిందా చెప్పండి సార్. చూపించండి, జీవోండి చూపించండి, రాతపూర్వకం చూపించండి. సరే సార్, ఇప్పుడు నేనేమంటాను ఏదైతే ఇప్పుడు మనకు సర్వాధికారాలే ఉండవు. మండల విద్యాధికారి అంటే మండల విద్యాధికారికి ఏ పరిధి ఉంటుంది, ఆ పరిధికి లోబడి మనం ఏం చేయాలో చేయగలుగుతాము. అది పై అధికారుల దృష్టికి తీసుకుపోయేటంత వరకే మన బాధ్యత. పూర్తిగా అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళకు ఆ రికగ్నేషన్ లేకుండా ఏవైనా పాఠశాలలు నిర్వహిస్తూ ఉంటే వాటిని సీజ్ చేయడానికి 2 వారాల క్రితం నేను డిఓ గారిని కలిశాను సార్. 2 వారాల క్రితం నేను డిఓ గారిని కలిశాను. ఆర్టీ కింద చాలా మంది సార్ ఇలా అన్యాయం జరుగుతుంది అంటే టోటల్ పవర్స్ ఎంఈఓ గారికి ఇచ్చాము. వీటిపైన సీజ్ చేయడానికి ఎంఈఓ గారికి ఇచ్చాము మేము. మాకు ఇటువంటి సంబంధం లేదు, ఎంఈఓ గారు అథారిటీసే ఉంటాయని చెప్పాడు ఆయన కూడా. అదే విషయం వరకు ప్రైమరీ వరకు 5వ తరగతి వరకు మనము ఎంఈఓలుగా చర్యలు తీసుకోవడానికి అధికారాలు ఉంటాయి. అవును సార్, అంటే ఇది ప్రైమరీ సార్. 1వ తరగతి పిల్లోడిని సపరేట్ గా